I'm asking it. Why did you do that? And second thing, Subba Reddy, sir, hold on. Subba Reddy, who was the erstwhile chairperson, his wife is a practicing Christian. And Bhumana No, absolutely wrong. Absolutely wrong, Mr. Subba Reddy. He's a Ayyappa Mala. He's a Ayyappa faith believer who has gone 46 times to Ayyappa temple. He's a Guru Swami. You want me to show the proof of You it? cannot make You want me false to show the allegations proof like of this. it? You There are want me to show the allegations. proof of You it? see, I will madam, show there you. are You allegations want me to show the on the proof of prayer. it? I will show When you the proof. తెలుగుదేశం was in You have played with my power, God. You have played with devotees across the world. It is an unpardonable crime, I'm telling you. Unpardonable crime. I'm sorry. It's an unpardonable crime. You want me to show the proof? I'll show you the proof. My question is, Yes, why we are have ready. you done all this? No, if you can, Why have if you you done can, all if you this? can prove Why it, have you if done? you can prove it, we Why are have ready you to done? take. Why We are did you ready change to the take any tender punishment. document? Why did you Not, change are the you tender ready to take the document? punishment? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒకసారిగా వేడెక్కాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఈ లడ్డు ప్రసాదాల విషయంలో ఎప్పుడైతే వివాదం చెలరేగిందో తెలుగుదేశం పార్టీ కూటమి దాడి చేస్తోంది, అటు వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా ఎదురు దాడి చేస్తోంది. ఎక్కడా కూడా వెనక్కి తగ్గట్లేదు. నువ్వా నేనా అనే ఢీ కొట్టేటువంటి పరిస్థితికి వచ్చేసింది. ఇప్పుడు దీనిలో భాగంగా మరి సెప్టెంబర్ 28వ తారీఖున జగన్మోహన్ రెడ్డి మరి పాదయాత్ర లాగా వెళ్తున్నారు. పాదయాత్ర అంటే కాలినడకన మెట్లు ఎక్కి ఆయన పైన తిరుమల తిరుపతి దేవస్థానంకి వెళ్ళి ఆయన సందర్శించుకొని ఒక విధంగా ప్రక్షాళన కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. అంటే దేనికి ప్రక్షాళన అంటే తెలుగుదేశం పార్టీ కూటమి చేసిన తప్పుకి ఆయన పాప ప్రక్షాళన చేసుకుంటున్నారా అదొక డౌటు, లేదా తన హయాంలో తప్పు జరిగింది అని ఒప్పుకొని దాని పాప పరిహారార్థం ఈ మెట్లెక్కి వెళుతున్నారా, ఇది రెండో డౌటు. ఇంకా మూడోది ఏంటంటే రాజకీయంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఒక దాడి చేసింది. దీనికి రాజకీయంగానే మరి ప్రతి దాడి చేద్దామని ఈ మెట్లెక్కి వెళుతున్నారా, ఈ మూడు అంశాలు కూడా ఇప్పుడు ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితి. కానీ ఇది మాత్రం చాలా ఒక విధంగా నిర్ణయం, అంటే డేరింగ్ స్టెప్ అని కూడా అనుకోవచ్చు. మరి ఇంకొకసారి పిలుపు కూడా ఇచ్చారు. మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని గుళ్ళలో కూడా దేవాలయాల్లో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ పూజలు చేస్తారు. సో ఈ పూజ ఎందుకు చేయబోతున్నారు, ఈ మూడు అంశాలు ఇంతకు నేను పైన చెప్పినట్టే ఇవి కూడా వర్తిస్తాయి. కాబట్టి మొత్తం పార్టీ కేడర్ అంతా కూడా 28వ తారీఖున ఒక సంచలనాత్మకమైన అడుక్కి ముందడుగు అయిపోతున్నట్టుగా మనకు తెలుస్తోంది. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ మెట్లెక్కి వెళ్ళేటప్పుడు ఆయన వెంట ఎవరు నడుస్తారు, ఎలాగ పార్టీ కార్యకర్తలు నడుస్తారు, పార్టీ నాయకులు నడుస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి సతీమణి అయినటువంటి భారతీరెడ్డి నడుస్తారా, అలాగే ఆమె తల్లి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి తల్లి అయినటువంటి విజయమ్మ గారు నడుస్తారా? షమ్లారెడ్డి అయితే నడవరు, ఎందుకంటే ఆవిడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఆంధ్రప్రదేశ్కి ఉన్నారు కాబట్టి ఆవిడ నడిచే ప్రసక్తి అయితే లేదు. ఆవిడ విమర్శలు చేస్తారే తప్ప ఇందులో పార్టిసిపేషన్ చేయరు, అందులో నో డౌట్. అయితే భారతీరెడ్డి విషయానికి వచ్చేప్పటికి గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ అంతకుముందు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కానీ ఆయన తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళినప్పుడు ఆయనతో పాటు సతీమణి ఎప్పుడూ కూడా రాలేదు, అక్కడ పూజల విషయంలో పార్టిసిపేషన్ చేయలేదు. 2009లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప ఎంపీగా అయినప్పటి నుంచి కూడా నేను చెప్తున్నాను. తర్వాత కాలంలో కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2019వ సంవత్సరం నుంచి 2024 సంవత్సరం వరకు కూడా భారతీరెడ్డి ఆయన వెంట కలిసి వెళ్ళాల. కాకపోతే తాడేపల్లి నివాసంలో వాళ్ళు ఒక సెట్ వేశారు, అదే వెంకటేశ్వర స్వామి సెట్టు, అందులో విగ్రహాలను ప్రతిష్ఠించారు, అక్కడ పూజలు చేశారు. దీనికి అయినటువంటి ఖర్చు అప్పట్లో 5 నుంచి 10 కోట్ల వరకు అయిందని చెప్పేసి అంచనా. అయితే ఇప్పుడు ఈ విషయాన్ని కనుక పక్కన పెట్టినట్టయితే మరి ఈ వివాదం ఎలాగ వెళ్ళబోతుంది, వెడితే ఓకే, వెళ్ళకపోతే ఏంటి పరిస్థితి అంటే ఆవిడ దేవుడిని నమ్మట్లేదు, కొండ మీదకి వెళ్ళట్లేదు అనేటువంటి ఒక రాజకీయ ప్రచారం అయితే జరుగుతుంది. మరి విజయమ్మ గారు వచ్చేప్పటికీ ఆవిడ బైబిల్ పుచ్చుకొని తిరుగుతారు, క్రిస్టియానిటీని నమ్ముకున్నారు. మరి ఆవిడ వెళ్తారా, ఆవిడ వెళ్ళే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య ఇప్పుడు చర్చకు వస్తుంది ఏంటంటే డిక్లరేషన్. అసలు డిక్లరేషన్ అంటే ఏంటి అనేది ముందు కనుక మనం చూసుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి 1933వ సంవత్సరంలో ఈ డిక్లరేషన్ విధానాన్ని ప్రవేశపెట్టారు. డిక్లరేషన్ అంటే అప్పట్లో ఒక ఫార్మెట్ అంటే ఏమి ఉండేది కాదు, ఒక వైట్ పేపర్ మీద రాసేవాళ్ళు. అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ రూలింగ్ ఉండేది.
బ్రిటిష్ గవర్నమెంట్లో కూడా అప్పట్లో ఉండేటువంటి పెద్ద పెద్ద ఆఫీసర్స్ తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి మీద ఉన్నటువంటి భక్తితో వచ్చేవాళ్ళు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, మేము క్రిస్టియన్స్ అయినా సరే మాకు ఈ దేవదేవుడు అయినటువంటి వెంకటేశ్వర స్వామి మీద మాకు భక్తి ఉంది అని చెప్పేసి ఆ వైట్ పేపర్ మీద రాసి ఇచ్చేవాళ్ళు. అప్పుడు టెంపుల్లోకి వెళ్ళేవారు. అదొక ఆనవాయితీ కింద వస్తుంది. అది ఆనవాయితీ మాత్రమే. ఆనవాయితీని అప్పుడు ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళు కూడా గౌరవించారు. ఆ తర్వాత కాలంలో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మరి మన హిందూస్ కానిటువంటి వాళ్ళు, క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ ఎవరైనా కనుక వస్తే వాళ్ళు కూడా దాని మీద ఆనవాయితీ ప్రకారం రాసిచ్చేవాళ్ళు. అంటే జైన్లు వచ్చేవాళ్ళు, సిక్కులు వచ్చేవాళ్ళు, ఇంకా అదర క్యాస్ట్ ఉన్నటువంటి మతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు. వాళ్ళందరూ కూడా ఏంటంటే ఆ దేవదేవుని మీద ఉన్నటువంటి భక్తితో వాళ్ళు కూడా వైట్ పేపర్ మీద రాసి ఇచ్చేవారు. సో ఇది ఒక ఆనవాయితీగా నడుస్తుంది. మన కనుక ఒకసారి కనుక ఒక హిస్టరీ కనుక చూసుకుంటే, అబ్దుల్ కలాం ఈయన గొప్ప సైంటిస్టు, మనకి ప్రెసిడెంట్ కింద కూడా చేశారు, రాష్ట్రపతి కింద. ఈయన కూడా తిరుమల తిరుపతి దేవస్థానంకి వచ్చినప్పుడు ఈయన కూడా డిక్లరేషన్ ఇచ్చారు, నాకు ఈయన మీద నమ్మకం ఉందని చెప్పేసి. అలాగే సోనియా గాంధీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానంకి వచ్చారు. వచ్చి ఈవిడ డిక్లరేషన్ ఇవ్వాలని చెప్పి అనుకున్నప్పుడు దేవస్థానం వల్ల మీరు ఇవ్వక్కలేదని చెప్పారు. కారణం ఏంటంటే సోనియా గాంధీ భర్త రాజీవ్ గాంధీ హిందూ. సో హిందూకి భార్య అయినటువంటి ఆవిడ కూడా హిందూవే అవుతారు కాబట్టి మీరు ఇవ్వక్కర్లేదని చెప్పినా కూడా సోనియా గాంధీ ఏం చేశారంటే ఆవిడ డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. అంటే స్వయంగా ఇచ్చారు డిక్లరేషన్. కాబట్టి ఇలాంటి వాళ్ళు భక్తులందరూ కూడా ఈ డిక్లరేషన్ సంస్కృతికి నాంది పలికారు. అంటే ప్రముఖుల పేర్లన్నీ మీకు చెప్పాను ఇప్పటికీ ఎగ్జాంపుల్ కింద. కానీ 2009 సంవత్సరంలో కడప ఎంపీగా ఉన్నటువంటి మరి ఈ జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పుడు మాత్రం డిక్లరేషన్ ఇవ్వాల. అంతకుముందు అన్అఫీషియల్గా అయితే చాలాసార్లు వెళ్ళాడు తిరుపతి తిరుపతికి. అఫీషియల్గా చెప్తున్నాను, ఈ వెళ్ళినప్పుడు డిక్లరేషన్ ఇవ్వనప్పుడు అప్పుడు పట్టించుకోలేదు. అంటే అప్పుడుది సాంప్రదాయం మాత్రమే, దీన్ని ఖచ్చితంగా ఇవ్వాలన్నటువంటి పద్ధతి లేదు. తర్వాత కాలంలో ఈయన 2018 సంవత్సరంలో మళ్ళీ వెళ్ళారు, అప్పుడు ఇవ్వలేదు. తర్వాత 2019 సంవత్సరంలో కూడా ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత వెళ్ళారు, డిక్లరేషన్ ఇవ్వలేదు. ఒకనొక సందర్భంలో అప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా ఉన్నటువంటి ఎల్పి సుబ్రహ్మణ్యం ఈయన ఒకసారి క్వశ్చన్ చేశారు, మీరు డిక్లరేషన్ ఇవ్వాలి అని చెప్పేసి. అప్పటికి ఆయన వెళ్ళేటప్పటికి నైట్ టైం అయింది. అప్పుడు ఆయనతో ఎల్పి సుబ్రహ్మణ్యంతో ఏమన్నారంటే, నేను రాత్రి కదా, మార్నింగ్ నేను దర్శనానికి వెళ్తాను, అప్పుడు ఇస్తానని చెప్పి అన్నారు. మార్నింగ్ వెళ్ళేటప్పుడు మళ్ళీ అడిగేటప్పటికి నేను గతంలోనే డిక్లరేషన్ ఇచ్చిస్తానని చెప్పారు. అయితే ఈయన రికార్డ్స్ అన్ని వెరిఫై చేస్తే 2009 సంవత్సరంలో కూడా ఈయన డిక్లరేషన్ ఇవ్వాల. ఆ తర్వాత కాలంలో కూడా ఎప్పుడు కూడా డిక్లరేషన్ ఇచ్చేటువంటి సందర్భం లేదు. సో ఆ విధంగా ఆయన అవాయిడ్ చేసేసారు. ఆయన ఇప్పటి వరకు కూడా లిఖితపూర్వకంగా ఆ దేవదేవుని మీద నాకు నమ్మకం ఉందని డిక్లరేషన్ ఇవ్వలేదు. ఒక వైట్ పేపర్ మీద ఇవ్వలేదు, డిక్లరేషన్ ఇవ్వలేదు. డిక్లరేషన్ ఎప్పుడు వచ్చిందంటే 2012 సంవత్సరంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం అలాగే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా ఏం చేశాయంటే ఈ డిక్లరేషన్ని స్టాట్యూటరీగా చేసేసాయి. అంటే పద్ధతి ప్రకారం కంపల్సరీ ఇవ్వాలనేటువంటి ఒక రూలింగ్ వచ్చింది. అంతకుముందు చెప్పింది సాంప్రదాయం, ఇప్పుడైతే ఖచ్చితం. కానీ ఖచ్చితంగా వచ్చినప్పుడు కూడా ఎవరు కూడా తిరుమల దేవస్థానంగా ఉన్న ఈవో కానీ అలాగే తిరుపతి దేవస్థానం చైర్మన్ అయినటువంటి వాళ్ళు కానీ 2019 నుంచి 2024 వరకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఈయన అనేక మార్లు వెళ్ళి సందర్శించుకున్నప్పుడు కూడా దీని మీద సంతకం పెట్టించుకోలేదు. దీనికి కారణం ఏం చెప్తారంటే, స్వరూపానంద స్వామి మరి ఈయన తీసుకెళ్ళి ఒక హిందూగా మార్చారు, ఋషికేశ్లో కానీ ఇలాంటి చోట్ల తీసుకెళ్ళి ఆయన హిందూగా మార్చారు కాబట్టి ఈయన ఇవ్వవలసిన అవసరం లేదు అని ఒక వాదన కూడా వచ్చింది. అయితే ఏది ఏమైనా సరే ఆయన రెండు రకాల పాఠశాలలు, ఒక పక్క ఏమో హిందూగా చెప్పుకుంటున్నారు, ఒక పక్క క్రిస్టియన్ గాను చెప్తున్నారు. అటు హిందూ మతాన్ని ఫాలో అవుతున్నారు, ఇటు క్రిస్టియన్ గాను ఫాలో అవుతున్నారు. అది హిందూగా మారినట్టు మాత్రం అఫీషియల్ గా ఎటువంటి ఇది కూడా లేదు. రెడ్డి ఉన్నప్పుడు ఈయన చేసినటువంటి ప్రధాన తప్పిదం ఏంటంటే ఈవోగా ధర్మారెడ్డిని నియమించడం. ఈవో ధర్మారెడ్డి ఏ ఆగమన శాస్త్రాన్ని కూడా పాటించల, రూల్స్ రెగ్యులేషన్స్ దేన్ని కూడా తొంగలో తొక్కిస్తారు. ఇది మాత్రం వాస్తవం. ఎందుకంటే వైవి సుబ్బారెడ్డి ఈయన చైర్మన్గా ఉన్నప్పుడు అలాంటి పరిస్థితే, బొమ్మన కరుణాకర్ రెడ్డి ఉన్నప్పుడు ధర్మారెడ్డి చేసినటువంటి
అరాచకాలకి అంతే లేదని చెప్పి చాలా మంది చెప్తుంటారు. ముఖ్యంగా ఈ నెయ్యి విషయంలోకి వచ్చేప్పటికి అంతవరకు నందిని నెయ్యిని ఎప్పటి నుంచో కొనుగోలు చేస్తున్నారు 50 సంవత్సరాలు బట్టి. అలాంటిది తీసుకెళ్లి టెండర్లు మార్చి, నిబంధనలు మార్చి, డైరీ విషయాల్లో ఉన్నటువంటి రూల్స్ మార్చి, రెగ్యులేషన్స్ మార్చి, ఎప్పుడైతే వీటిని మార్చి వేరే నెయ్యిని తీసుకోవడం మొదలుపెట్టారో అసలు వివాదం అక్కడి నుంచే మొదలైంది. ముఖ్యంగా ఈ ధర్మారెడ్డి విషయంలోకి వచ్చేప్పటికి ఈయన ఒక ఐఏఎస్ ఆఫీసర్ కాదు, కానీ ఎక్కడి నుంచో ఢిల్లీ నుంచి తీసుకొచ్చి కంటిన్యూ చేశారు. ఈయన అవినీతి చేశారని, అలాగే అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయం ప్రకారం నడుచుకోలేదని, భక్తుల మనోభావాలకి అనుగుణంగా వెళ్ళలేదని, అలాగే అక్కడ ఎటువంటి సౌకర్యాలు కూడా ఆశించిన స్థాయిలో కల్పించలేదని, అన్నప్రసాదాల విషయంలో కానీ మిగతా వాటిలో కూడా క్వాలిటీలో రాజీ పడ్డారని అనేకమైనటువంటి ఆరోపణలు అప్పట్లోనే వచ్చాయి. అంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు ధర్మారెడ్డి మీద అనేక ఆరోపణలు వచ్చాయి, ప్రతిపక్షాలు చేశాయి, పత్రికలు ఘోషించాయి. అన్నిటి మీద ఏం చేశారంటే సుబ్రహ్మణ్య స్వామి కూడా వీళ్ళకి అండగా నిలిచారు. వాళ్ళ మీద డిఫమేషన్ కేసులు వేశారు, కోర్టులో పరువు నష్టం దావాలు వేశారు. కానీ ఎక్కడ తప్పు ఉంది, ఎలాగ రెక్టిఫై చేసుకోవాలనే విషయంలో ఆలోచించలేదు. ఈ విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి 100% తను కాన్సన్ట్రేషన్ చేయలేదా, లేకపోతే తెలిసే వదిలేశారో తెలియదు, కానీ ఈ అప్రనింద పట్టడానికి మాత్రం ధర్మారెడ్డి ప్రధానమైనటువంటి కారణంగా ఇప్పటికీ చాలా మంది చెప్తుంటారు. అయితే ఇంత వివాదం జరిగినప్పుడు కూడా ఇప్పటి వరకు ధర్మారెడ్డి అసలు ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఆయన అసలు దీనికి సంబంధించినటువంటి ఒక వివరణ ఇవ్వలేదు, ఒక ఖండన ఇవ్వలేదు. రేపు ఎవరి మీదైనా సరే కేసు నమోదు చేస్తే దీనికి సప్లై చేసినటువంటి ఏఆర్ మిల్క్స్ వాళ్ళ మీదే కాకుండా ధర్మారెడ్డి మీద కూడా కేసు బుక్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈవో అనేటప్పటికీ ఒక విధంగా అంతా కర్త కర్మ క్రియ అంతా కూడా ధర్మారెడ్డి. సో ఈ ధర్మారెడ్డిని తీసుకొచ్చింది ఎవరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంటిన్యూ చేశారు. ఎంతో మంది మంచి మంచి ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళని వదిలేసి ధర్మారెడ్డిని తీసుకొచ్చి కంటిన్యూ చేసినందుకు ఇప్పుడు నిజంగా ఆయన మెట్లెక్కి పైకి వెళ్ళినా కూడా దేనికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. మరి ఇప్పుడైతే ఈ ఎదురుదాడి అయితే ప్రారంభమవుతుంది వైఎస్ఆర్సీపీ నుంచి. ఇది అనేక మలుపులు తిరిగేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా చాలా మంది ఇప్పుడు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు నేను చెప్పినటువంటి వాటిల్లో. మరి జగన్మోహన్ రెడ్డి రేపు కొండ మీదకి ఎక్కి వెళ్ళినప్పుడు ఆయన ఎలా ప్రతిస్పందిస్తారు? భార్యతో వెళ్తారా, తల్లితో వెళ్తారా, లేకపోతే అక్కడ ఆయన ఎలాంటి డిక్లరేషన్ ఇస్తారు, అలాగే ఎలాంటి తన భక్తి ప్రభుత్వాన్ని చాటుకుంటారు? ఇదే కనుక ఇప్పుడు ఈ సీన్లో కనుక జరిగిపోయే రాజకీయ రణరంగంలో రేపు తెలుగుదేశం పార్టీ కూడా చాలా ప్రతిష్టంగా తీసుకుంటోంది. మరి 28వ తారీఖున మాత్రం ఈ జరిగే పరిణామాలు రాబోయే కాలంలో కురుక్షేత్ర సంగ్రామం అప్పుడు ఎలా జరిగిందో ఈరోజు తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్సీపీకి సంకుల సమరంగా మారేటువంటి అవకాశం స్పష్టంగా కనపడుతోంది.